వెళుతున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉన్నాను. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడను, నేను కుడి తట్టుకున్నాను. నేను కుడి తట్టుకు వెళ్ళిన ఎడన, నేను ఎడమ తట్టుకు వెళ్ళిదని లోతుతో చెప్పగా, వెంటనే 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకముందు సోయాలకు వచ్చిన వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశమలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే ఇప్పుడు లోతు తన జీవితంలో అబ్రహాము నుండి ఏమవ్వాలి అని అనుకుంటున్నాడంటే, కలిసి ఉండాలని ఆశపడలేదు కానీ అబ్రహాముకు వేరుగా ఉండాలి అని తన మనసులో ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. సో నా దేవుడు వెంటనే ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అబ్రహాము నుంచి వేరు అవడానికి ఇష్టపడ్డాడు, అబ్రహాము నుంచి దూరం అవడానికి ఇష్టపడ్డాడు, అబ్రహాము నుంచి విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. సో గమనించాలి, లోతు ఆ ప్రాంతాన్ని యోర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. ఆ ప్రాంతం ఎలా కనబడుతుందంటే దేవుని తోట. మనకొక సామెత ఉంటారు, దూరపు కొండలు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనకి ఏమవుతుంది అంటే, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా అంటే మనం చూస్తుంటే ఆ ప్రాంతం చాలా బాగుంటుంది, కానీ ఎలా ఉంటది, రాళ్ళు రొక్కలాంటి కనబడుతుంది. గమనించాలి, మనం దేవుని సన్నిధిలో ఈ మాటల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు లోతు ఆ ప్రాంతాలు చూసినప్పుడు చాలా అద్భుతమైన ప్రాంతాలుగా కనబడ్డాయి. వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడు. సో గమనించాలి, మన జీవితంలో ఈ ఈ 3 విషయాలు కూడా దేనిని మనకు సూచిస్తా ఉన్నాయి అనేటువంటి సంగతిని మీరు గమనించాలి. ఈ రాత్రి మనం ఈ 3 సంగతుల ద్వారా మనల్ని ఏమి హెచ్చరిక చేస్తుంది, వేటిని చూపిస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రాత్రి వాక్య సందేశం చెప్పబడుతున్నప్పుడు కేవలం మనం వినిమట్టుకు మారినే వినట్టుగా ఉంటే, శక్తిని ఆశ్రయించలేని వారికి ఉంటే మనము నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో చూడండి, ఈ లోతు ఆ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి మరి శాస్త్రమైనటువంటి కనబడితే ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలి అని అనుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. గమనించండి, అబ్రహాము విడిచి వెళ్ళిపోవడానికి లోతు ఇష్టపడ్డాడు కానీ అబ్రహాముతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా, ఈ 3 సందర్భాల్లో, ఈ 3 సందేశాల్లో మరి యోసేపు తమతో ఉండనివ్వలేదంటే మన చెడుతనాన్ని మరి వెల్లడి చేస్తున్నాడు కనుక ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు, ఇది ఉండడానికి వీల్లేదు, ఇదిగో ఈ విధమైనటువంటి పరిస్థితి మా దగ్గర ఉండడానికి వీలేదని తమను హెచ్చరిస్తున్నటువంటి యోసేపును తమ అన్నలు దూరంగా పంపించేస్తారు. నా దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి మరి వారసత్వమైనటువంటి యేసును విడిచిపెట్టి ఇహ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ధనాన్ని ఆశించి మరి ఆ ఇస్కరియోతు యూద యేసును విడిచి వెళ్ళాడు. ధనాన్ని కోసం మరి యేసును ప్రక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. చివరికి నెమ్మది లేని వాడై ఉరివేసుకుని చచ్చిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లోతును గమనించినట్లయితే అబ్రహామును విడిచినటువంటి లోతు అద్భుతంగా ఆశీర్వదించబడి తాను తన కుటుంబంతో కూడా భయంకరమైనటువంటి పాపంలో పడి భయంకరమైనటువంటి నాశనానికి తన కుటుంబము క్రీస్తుకు దూరం అయ్యున్నటువంటిది. అనగా యోసేపును ఒక మంచి దైవికమైన లక్షణాలు కలిగినటువంటి యోసేపుతో సహవాసం కలిగి ఉండడానికి తన అన్నలు ఇష్టపడలేదు. వారికి ఏమొచ్చింది చెప్పండి, కరువు వచ్చినట్లుగా మనం ప్రశ్న జవాబు స్తోత్రం చెప్పండి. అందరూ మంచిది కదా, ప్రశ్న జవాబు ఎవరి హల్లెలూయా. అది చెప్తాను, నా సందేశం ఏంటంటే యేసుకి చూడండి. ఈ రోజున ఇక్కడే కాదు, క్రైస్తవ ప్రపంచంలో ఈ రోజు క్రీస్తుకు లేదు. నేను అంటున్నాను, క్రీస్తుకు చోటు ఉన్న చోట ఆత్మీయత ఉంటుంది, క్రీస్తుకు చోటు ఉన్న చోట మనుషుల భయం ఉంటుంది, క్రీస్తుకు చోటు ఉన్న చోట ఎక్కడుంటారు మనుషులు, దేవుని ఈ రోజు ఈ వాక్యము అవసరం. క్రీస్తు